సో దాన్ని అయితే నేను ఇంజన్ గార్డ్కి అయితే యూజ్ చేసుకుంటున్నాను. హలో అమిగోస్, నా పేరు మేకర్, మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నా అదృష్టమో ఏమో కానీ క్లైమేట్ అయితే మామూలుగా లేదన్నమాట. ఇలాంటి క్లైమేట్లో అయితే మన సొంత బైక్ వేసుకొని రైడ్ చేసామంటే ఒక రేంజ్లో ఉంటుంది ఫీలింగ్ అనేది అయితే. సో కానీ నా దురదృష్టం ఏమో కానీ నా బైక్ అయితే ఇంట్లో లోపల ఉందన్నమాట. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ప్రెజెంట్ అయితే మన బైక్ లుక్ అయితే కంప్లీట్గా మారిపోయింది అనమాట. ఇంతకుముందు అయితే టూరింగ్ లుక్ అయితే ఉండేదన్నమాట. ఒక టూరింగ్ బైక్ ఎలా ఉంటుందో అలా లుక్ అయితే ఉండేది. అలాగే కాక కొద్దిగా హెవీగా అయితే ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే కంప్లీట్గా మారిపోయింది. నేను ఎందుకు ఇలా మార్చాను అనేది వీడియోలో అయితే చెప్తాను. అలాగే వీడియోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే సేల్కి అయితే పెట్టాను చాలా తక్కువ ప్రైస్కి. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఏం ప్రోడక్ట్స్ ఎలా కొనుక్కోవాలి ప్రతి ఒక్కటి అయితే వీడియోలో అయితే చెప్పాను అనమాట. సో మంచి మంచి ప్రోడక్ట్స్ మంచి ప్రైజెస్కి అయితే పెట్టాను. ప్రోడక్ట్స్ అంటే మీరు మళ్ళీ ముఖానికి దానికి సంబంధించినటువంటి కాదు, ఓన్లీ బైక్స్కి సంబంధించినట్టు అనమాట. మన బైక్లో ఉండేటివి కొన్ని అయితే సేల్కి అయితే పెట్టాను చాలా తక్కువ ప్రైజెస్లో. సో అవైతే మీరు చూసుకోండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మనము మడ్ గార్డ్ అయితే తయారు చేస్తున్నాం కదా, ఇంజన్ గార్డు మన బైక్కి. సో దానికి సంబంధించిన పార్ట్ 2 వీడియో అనమాట. సో దీంట్లో వచ్చేసి మనం దాదాపు 80% వరకు అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఎలా కంప్లీట్ చేసాము, ఏ మెటీరియల్ వాడాము, సో ఏ మెటీరియల్ ఎక్కడి నుంచి కొనుక్కున్నాము ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. అడ్రస్తో పాటు అయితే చెప్పాను అనమాట నేను ఎక్కడ కొనుక్కున్నాను అనేది. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ గురించి కూడా ఈ వీడియోలో కొద్దిగా అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొన్నాను అనమాట నేను పర్సనల్గా. దాన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఏ దానిలోనైతే యూజ్ చేశాను అనేది అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట. వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేస్తారు. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి, ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వెళ్ళి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేశారంటే నాకు యూజ్ ఉంటుంది, వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాము. నేను టోటల్గా అయితే ఏమేమి కావాలో అన్నీ తెచ్చేసాను. మీకు ఎక్కడి నుంచి తెచ్చాను, ఎంత ప్రైస్ పడ్డాయి ప్రతి ఒక్కటి అయితే చెప్తాను చూడండి. సో అక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, అది వచ్చేసి మన మెటీరియల్ అనమాట. సో కింద సైడ్ ఉండేది. సో ఈ ఇంజన్ గార్డ్ అనేది కొద్దిగా హైట్ అయితే వస్తుందన్నమాట. మీకు లాస్ట్లో అవుట్పుట్ అయితే చూపిస్తాను. దీంట్లో అయితే కంప్లీట్గా ఉండదన్నమాట. సో నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంది, లాస్ట్ పార్ట్. సో దాంట్లో అయితే మీకు క్లియర్గా అయితే ఉంటుంది. అదే కాకుండా ఒక చిన్న అప్డేట్ అనమాట మీకోసము. సో మన టాప్ బాక్స్ ఉంది కదా, యాక్చువల్గా అయితే నేను అన్ని రిమూవ్ చేసి పెట్టేశాను అనమాట. టాప్ బాక్స్ ప్రతి ఒక్కటి అయితే రిమూవ్ చేశాను. ఎందుకు రిమూవ్ చేశానంటే నేను టాప్ బాక్స్ ప్లస్ శాడిల్ స్టే ప్రతి ఒక్కటి అయితే సేల్ చేయబోతున్నాను అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే నాకు కాల్ చేయండి. సో నేను మీకు చూపించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇప్పుడు. ఎందుకు నువ్వు తీసేసావు బ్రో అంటే నాకు నచ్చక కాదు, నేను చాలా ఇష్టంతో కొనుక్కున్నాను టాప్ బాక్స్ అవన్నీ. కానీ ఎందుకు తీసేసానంటే మనది యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేను మోడిఫికేషన్స్ చేస్తూనే ఉండాలి. సో చేస్తుండగానే మనకి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు కాబట్టి ప్రతి ఒక్కటి ఒకటే బండి మీద అన్ని మోడిఫికేషన్స్ చేయలేము కాబట్టి, సో అంత అమౌంట్ కూడా లేదు నాకు, ఇన్కమ్ కూడా స్టార్ట్ చేయలేడు. సో అందుకనే నేను కొన్ని నాకు అవసరం లేనివి అయితే నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో నాకు ఫస్ట్ అవసరం లేనిది వచ్చేసి టాప్ బాక్స్ అనమాట. సో టాప్ బాక్స్ అయితే నేను అంతగా యూజ్ చేయను. సో అది కాకుండా నేను ఒకటైతే డిసైడ్ అయ్యాను అనమాట. ఏంటంటే సో ఇప్పటి వరకు మన బైక్ అయితే టూరింగ్ లుక్లో అయితే ఉండేదన్నమాట, ఫుల్ టూరింగ్ లుక్ అనమాట. సో ఒక టూర్కి వెళ్ళడానికి ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలో ఇన్ని రోజులు మీకు నేను చూపించాను. ఇప్పుడు వచ్చేసి మనము నేక్డ్ వర్షన్ అనమాట. సో అంటే మనము ఫుల్లీ నేక్డ్ మోడిఫికేషన్స్ అయితే చేయబోతున్నాము. సో ఈ నేక్డ్ అంటే ఏంటంటే టోటల్గా మనకి స్పోర్ట్స్ మోడల్ అయితే వచ్చేస్తుంది. సో బైక్ అనేది సో మీరు అప్పుడే లుక్ అయితే చూడొచ్చు, కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ కూడా ఒక ప్లాస్టిక్ హబ్ అయితే వస్తుంది అనమాట. సో మనం కంపెనీ వచ్చేది కాకుండా మనం సపరేట్గా అక్కడ ఉంది కదా మెటీరియల్, సో ఆ మెటీరియల్తో తయారు చేయబోతున్నాము. సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ముందుగా మీకైతే టాప్ బాక్స్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే ఉంది కదా టాప్ బాక్స్. ముందుగా ఈ శాడిల్ స్టే గురించి అయితే మాట్లాడుకుందాము. సో మీరు ఇవి సపరేట్గా కొనాలంటే ఈ శాడిల్ స్టే వచ్చేసి డామినార్ది అనమాట. సో శాడిల్ స్టే మనకి 2800 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి. ఇంకా 3000 రూపీస్ కూడా ఉన్నాయి. సో ఇది చాలా మంచి క్వాలిటీది అనమాట. సో మీరు కావాలంటే సో ఇది చాలా మంచి క్వాలిటీది అనమాట. సో నేను కావాలని ఇంపోర్ట్ చేసి తెప్పించుకున్నాను దీన్ని. సో ఇదొకటి, ప్లస్ మీకు ఈ కుషన్ ఉంది కదా, సీట్ కుషన్. సో ఇది కూడా డామినార్ది అనమాట. దీని లోపల ఎక్స్ట్రా కుషనింగ్ వేయించి నేను పైన అయితే కవర్ అయితే వేయించాను అనమాట. సో ఇది కూడా మనకి దగ్గర 800 రూపీస్ అయితే పడుతుంది ఆన్లైన్లో. సో నేను 800 రూపీస్కే కొన్నాను. అది కాక నేను ప్లస్ కుషన్ కూడా వేయించాను అనమాట, ఎక్స్ట్రా స్మూత్నెస్ ఉండేకి. సో మీరు చూడొచ్చు చాలా స్మూత్ అయితే ఉంటుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మన టాప్ బాక్స్ అనమాట, అందరికీ తెలిసిందే. సో ఇదంతా దుమ్ము. సో పక్కకి అయితే పెట్టేశాను టాప్ బాక్స్. ఈ టాప్ బాక్స్ కూడా సేల్ చేసేస్తాను. సో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి.
ఇది వచ్చేసి మనకి 45 లీటర్స్ టాప్ బాక్స్ అనమాట. సో అది కాక దీంట్లో అడ్వాంటేజ్ అనేది అంటే మనకి 2 లాక్స్తో అయితే వస్తుంది ఇది. సో లాక్ అయితే వేసుకోవచ్చు మనం డైరెక్ట్గా. సో చాలా వరకు లాక్స్ అయితే రావన్నమాట. అది కాక ఇది టోటల్గా ఐరన్ అనమాట. సో చాలా బాగుంటుంది టాప్ బాక్స్ అయితే. ఒక చిన్న మైనస్ ఏంటంటే ఇక్కడ ఒకటి కొద్దిగా నొక్కు అయితే పడింది అనమాట. సో లోపల ఏం డ్యామేజ్ లేదు, బయటకు ఒకటి చిన్న నొక్కు అయితే పడింది. సో అది మీరు ఏదైనా స్టిక్కర్ వేసి కవర్ చేసేసుకోవచ్చు. సో టాప్ బాక్స్ చాలా బాగుంది, చాలా కొత్తదన్నమాట. చాలా మంచి ప్రైస్కి అయితే ఇవ్వబోతున్నాను. అలాగే మనకి శాడిల్ స్టే ప్లస్ ఇది కూడా ఇవ్వబోతున్నాను. ఇదైతే మనకి NS200 అని లోపల సైడ్ ఎంబ్రాయిడింగ్ చేసి ఉంటుంది. సో మీరు క్లియర్గా చూడొచ్చు NS200 అయితే ఉంటుంది లోపల. సో దాని ఇన్స్టాలేషన్ వీడియో కూడా మీకైతే మన యూట్యూబ్ ఛానల్లో అయితే దొరుకుతుంది. సో టోటల్గా ఈ సెట్ అనేది నేను ఈ 2 రావులేండి వచ్చేసి ఫుట్ రెస్ట్లు అనమాట, బైక్వి. అవి రిమూవ్ చేయాలి, నేను ఇంకా చేయలేదు. సో మనకి టోటల్గా దీని ప్రైస్ శాడిల్ స్టేను ప్లస్ సీట్ కుషను టాప్ బాక్స్ ప్లస్ లోపల ఉండేది ఇది NS200 ఎంబ్రాయిడింగ్ చేసిండేది టోటల్గా నేను అంతా కలిపి 13,000కి అయితే ఇచ్చేస్తాను అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, మంచి డీల్ అనమాట. సో ఎవరు మిస్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా టూరింగ్కి వెళ్ళాలి, లేకుంటే మా బైక్ని కొద్దిగా అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే సో మంచి డీల్ అన్నమాట. చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాను. సో ఎందుకంటే మనకి ఓన్లీ టాప్ బాక్స్ మాత్రమే మనకు ఆన్లైన్లో చూసుకున్నట్లయితే మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. 45 లీటర్స్ టాప్ బాక్స్, అది కాక కంపెనీ టాప్ బాక్స్ అనమాట, ఇది బ్రాండెడ్ది. సో ఈ టాప్ బాక్స్ మనకి ఎంత లేదన్నా ఒక 11,000 వరకు అయితే ఉంటుందన్నమాట కొత్తది. సో అది కాకుండా మనకి శాడిల్ స్టేను ప్లస్ సీట్ కుషన్, శాడిల్ స్టే వచ్చేసి ఒకటే మనకి 2,800 రూపీస్ అయితే పడుతుంది. అలాగే సీట్ కుషన్ వచ్చేసి మనకి 900 రూపీస్ అయితే పడుతుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ అది చూపించాను కదా NS200 అని ఎంబ్రాయిడింగ్ ఉండేది. సో అది మనకి 200 పడుతుంది. ఎంత లేదన్నా మొత్తం కలిపి ఒక 15,000 దాకా అయితే అవుతుంది అనమాట. మొత్తం వెల్డింగ్ అలాగే స్క్రూస్ ఫిట్టింగ్ అంతా కలిపి. సో ఇదంతా నేను 13,000కి ఇచ్చేస్తాను అనమాట. డైరెక్ట్ ఫిట్ అయితే ఉంటుంది. మీరు ఎటువంటి ఇంకా ఏమీ కొనాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఆల్టరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో మన NS200 కానీ డామినార్ కానీ డైరెక్ట్ ఫిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9669565586. సో ఇంకోసారి చెప్తున్నాను చూడండి, 9669565586 ఈ నెంబర్ కాల్ చేయండి. సో నేనైతే మీకు వేరే ఊర్లో ఉన్నా కూడా పర్లేదు, నేనైతే టాప్ బాక్స్ ప్లస్ శాడిల్ స్టే మొత్తం సెట్ అయితే పంపిస్తాను అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మ్యాక్సిమం అనంతపూర్లో ఉండే వాళ్ళైతే కాల్ చేయండి. ఒకవేళ మీరు కాల్ చేసి నాకు దగ్గరలో ఉంటే నేనే మీకు డైరెక్ట్గా ఫిట్టింగ్ అయితే చేసిస్తాను. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫిట్టింగ్ ఛార్జెస్ ఏం తీసుకోను. ఒకవేళ మీరు వేరే ఊర్లో ఉంటే సో ఆ వేరే ఊరికి పంపించేకి ఛార్జెస్ అవుతాయి కదా, అవి మీరే పెట్టుకోవాల్సిండేదే. సో ఈ 13,000కి అయితే నేను టోటల్ సెట్ అయితే ఇచ్చేస్తాను అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో మీరు చూడొచ్చు, కీస్ కూడా వస్తాయన్నమాట మనకి ఇక్కడ. సో ఇలాగైతే ఉంటుంది మనకి. సో హెల్మెట్ రాదులేండి, ఇది మొత్తం 45 లీటర్స్ అనమాట. హెల్మెట్ లేకోకుండా మీకు టాప్ బాక్స్ అయితే ఇచ్చేస్తాను. చాలా మంచి డీల్ అనమాట, మిస్ చేసుకోవద్దండి. నేను కొనిండేదే ఇది, మీకు జెన్యున్గా చెప్తున్నాను చూడండి. నేను తీసుకునేది వచ్చేసి 11,000కి అయితే తీసుకున్నాను. సో శాడిల్ స్టేస్ వచ్చేసి 2,800కి తీసుకున్నాను. అలాగే సీట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 900కి తీసుకున్నాను. అలాగే దాని కింద ఉంది కదా NS200 అని ఎంబ్రాయిడింగ్ చేసిండేది. సో అది వచ్చేసి నేను 1100కి అయితే తీసుకున్నాను. మొత్తం ఆల్టరేషన్ చేయించి అంతా వెల్డింగ్ చేయించి స్క్రూస్ ఫిట్టింగ్కి ప్రతి ఒక్క దానికి అయ్యింది. నాకు కాస్ట్ వచ్చేసి 16,000 రూపీస్ అయితే పడింది. కానీ నేను 13,000 రూపీస్కి అయితే ఇచ్చేస్తాను. ఎవరైనా ఉంటే కాల్ చేయండి నాకు. సో ఇక మన మ్యాటర్లోకి వచ్చేస్తే అక్కడ ఉంది కదా, అదే మన మెటీరియల్ అనమాట. మీకు టోటల్గా అయితే తీసి చూపిస్తాను నేను మెటీరియల్ అవన్నీ. అలాగే నేను ఇవి కట్ చేయించుకొని కూడా వచ్చాను. లాస్ట్లో మీకు ప్రైజెస్ అలాగే ఎక్కడ కొన్నాను అనేది చూపిస్తాను చూడండి. సో అదొక్కటి నేను ఎక్కడ కొన్నానో చూపిలేను, ఎందుకంటే అది నాకు ప్రమోషన్ కోసం అయితే వచ్చింది. దాన్ని నేను వేరే విధంగా అయితే వాడుకుంటున్నాను. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ అలాంటిది మీకు ఎక్కడ దొరుకుతుందో కూడా నేను మీకు నీట్గా చూపిస్తాను చూడండి. సో అలాగే ఇవన్నీ ఎక్కడ కొన్నానో ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇదే అన్నమాట మన మెటీరియల్. ఇది మొత్తం ఫైబర్తో అయితే వస్తుంది, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి నాకు వేరే ప్రమోషన్ కోసం అయితే వచ్చింది. సో దాన్ని అయితే నేను ఇంజన్ గార్డ్కి అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో దాంతో అయితే నేనైతే చేయబోతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా కావాల్సినది ఇక్కడ డబ్బా చూస్తున్నారు కదా. సో ఇది కూడా మీకు నీట్గా చూపిస్తాను చూడండి. సో ఇది మనకు ఖచ్చితంగా కావాలి. ఎటువంటి ప్లాస్టిక్ అయినా కానీ ఐరన్ అయినా కానీ ఈజీగా బెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ర్యాలీ వుల్ఫ్ అని హీట్ గన్ అనమాట, 2000 వాట్స్ది. సో ఇదైతే నేను లోకర్లో అయితే పర్చేస్ చేశాను. దీన్ని కూడా మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. సో దీంతో ఎలా నేను వాడతాను, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. సో దీన్ని వాడే దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను నీట్గా. ఇది వచ్చేసి మనకి 2000 వాట్స్ది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1,400 రూపీస్ అయితే పడింది. మీరు ఆన్లైన్లో చూసుకున్నట్లయితే ఇది బ్రాండెడ్ అనమాట, మంచి కంపెనీది. సో ఇది ఆన్లైన్లో మనకు చూసుకున్నట్లయితే దగ్గర 2,000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. మనకు వచ్చేసి 1,900 అయితే పడింది. నేను లోకల్లోనే పర్చేస్ చేశాను. సో ఎక్కడ పర్చేస్ చేశానో కూడా మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. ఒకసారి అయితే దీన్ని తీసి చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయి దీని లోపల. సో ఓన్లీ మనకి హీట్ గన్ మాత్రమే ఉంటుంది. అలాగే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. సో ఇదన్నమాట మన హీట్ గన్ను. అలాగే ఒక
యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఇది మనం పక్కన పెట్టేస్తే మన హీట్ గన్ చూడడానికి అయితే ఇలాగైతే ఉంటుంది. సో మంచి క్వాలిటీ అయితే ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు చూస్తేనే. దీంట్లో మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది 012 అని. సో ఇలాగైతే మనము దీన్ని ఎలాగ యూజ్ చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను చూడండి. సో ముందుగా అయితే మనం ఏం చేయాలంటే దీన్ని అయితే దాని మీద పెట్టి మెజర్మెంట్స్ తీసుకొని నేనైతే కటింగ్ చేసే ముందు మీకు నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నానో మీకైతే నీట్గా చూపిస్తాను చూడండి. సో మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఎలా చేసుకున్నానంటే మన ఇది ఉంది కదా, సో దీన్ని ఇలా పెట్టేసి సో రివర్స్ అయితే చేశాను. దీన్ని ప్లేట్ అనేది యాక్చువల్గా రివర్స్లో ఉంది. సో దీన్ని ఇక్కడ పెట్టేసి మనము సో కరెక్ట్గా దీనికి సరిపోయేటట్లు ఒక వీ షేప్లో అయితే నేను అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే మన ఇంజన్ గార్డ్ అనేది కొద్దిగా హెవీగా అయితే వస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి బెండ్ అవుతుంది అనమాట. సో బెండ్ అయిన తర్వాత ఇక్కడ మనకి మ్యాక్సిమం ఇక్కడ వరకు అయితే వస్తుంది అనమాట. సో దానిపైన ఈ ముందర ఉంది కదా, సో ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి అక్కడ ఉంది కదా ట్రాన్స్పరెంట్ది, ఆ ట్రాన్స్పరెంట్ది వచ్చేసి మనకు కరెక్ట్గా సైలెన్సర్కి తగ్గట్టు కట్స్ అయితే వస్తాయి ఎయిర్ వెంటిలేషన్ ఉండేకి. సో చాలా బాగుంటుంది అనమాట. మీకు ఒకసారి అవుట్పుట్లో చూపిస్తాను. సో ఈ పార్ట్లో నేను కటింగ్ ఎలా చేసుకుంటాను, ఫిట్టింగ్ ఎలా చేసుకుంటాను అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో దీనికి వేసి తోలి ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్, అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి ప్రతి ఒక్కటి అయితే చెప్తాను. ఇప్పుడైతే నాకు ఈ కెమెరా పట్టుకునేకి ఎవరు లేరు కాబట్టి సో నేనైతే కట్ చేసి మీకైతే చూపిస్తాను. కటింగ్ కూడా దేంతో చేస్తున్నానంటే ఒక రంపంతో అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ రంపంతో అయితే చేస్తున్నాను. మీకు లాస్ట్లో ప్రైజెస్ అలాగే ఎక్కడ కొన్నాను చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఈ రంపంతో అయితే చేస్తున్నాను. ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో పర్ఫెక్ట్గా అయితే కట్ చేశాను. కొద్దిగా లైటింగ్ అయితే లేదు, కరెంట్ పోయిందనమాట. సో పర్ఫెక్ట్గా కట్ చేసేసి నేనైతే అటాచ్ చేసేసాను. స్క్రూస్తో అయితే అటాచ్ చేశాను అనమాట. మీకు చూపిస్తాను చూడండి నీట్గా. సో ప్రజెంట్ లుక్ అయితే ఇలాగైతే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వస్తుంది, వచ్చేసి 2 బెండ్ చేయాల్సి ఉంటుంది. సో మనం అక్కడ హీట్ గన్ తెచ్చాం కదా, సో దాంతోనైతే మనం బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా నాయిస్ ఎక్కువ ఉండొచ్చు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడండి. మీకు బెండ్ చేసేది కూడా నేను వీడియో తీసి చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఒకసారి దీనికైతే ఫిట్ చేసుకుందాము. మన ఇవేమంటారు క్రాష్ గార్డ్కి అయితే దీన్ని ఫిట్ చేసుకోవాలి. సో ఎలా ఫిట్ చేసుకోవాలంటే ఇవి ఉన్నాయి కదా, సో నేను నీట్గా చూపిస్తాను మీకు. దీనితో అయితే ఫిట్ చేసుకుంటాను. సో ఎలా ఫిట్ చేసుకుంటాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఎలా ఫిట్ చేసుకుంటానని చూపిస్తానన్నా కదా. ముందుగా వచ్చేసి 2 హుక్స్ ఉన్నాయి కదా, సో అక్కడ కనబడుతున్నాయి కదా, సో మీకు తీసుకొని చూపిస్తాను. ఇవి ఉన్నాయి కదా, నేను ఈ రెండింటిని ఇట్లా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని ఒక 10 నెంబర్ బోల్ట్ అయితే వేసేసాను అనమాట. వేసేసి టైట్ చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఈ ఈ ఇంజన్ గార్డ్లోకి ఎక్కిచ్చేసి పైన ఒక బోల్ట్ వేసేస్తాను అనమాట. మనకి నీట్గా అయితే కూర్చుంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో నేను ఒకసారి కూర్చోబెట్టి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో నేను యాక్చువల్గా అయితే మొత్తం అంతా రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎవరు హెల్ప్గా లేరు అనమాట. సో వీడియో తీసేకి అందుకే నేనే నేనే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఒకసారి దీన్ని అటాచ్ చేసి చూపిస్తాను. సో ఇప్పటికైతే ఓ 30% వరకు మాత్రమే కంప్లీట్ అయిందన్నమాట. సో నేను వచ్చేసి దీనికి అటాచ్ చేశాను. సో మీకు చెప్పాను కదా ఇలాగ అటాచ్ చేస్తారని. సో మనకి ఎటువంటి షేక్ అయితే ఉండదు. అలాగే ఇక్కడ ఒకటి పట్టీ అయితే వస్తుంది, హారన్ పట్టింది, ఇంకా పోలేదు. సో పోయి తీసుకొని మీకు అడ్రస్లు కూడా చూపిస్తాను. నాకు తెలిసి పార్ట్ 3లో కూడా ఇంకా వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంటుందేమో, ఎందుకంటే మనము పార్ట్ 2 కంతా అయిపోతుందేమో అనుకున్నాము, కానీ చాలా వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కూడా మనకి గార్డ్ అనేది రావాలి. ఇది ఇట్లా బెండ్ అయితే అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడైతే హీట్ గన్ ఎలా వాడాలో చూపిస్తాను మీకు. అలాగే మనము నెక్స్ట్ పార్ట్లో కూడా ఇంకొద్ది వర్క్ అయితే మనకు చాలా బ్యాలెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మనం అయితే కంప్లీట్గా ఎండ్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో దీంట్లో కొద్దిగా లెంత్ ఎక్కువ అయిందని అయితే నేను వీడియో అయితే కొద్దిగా కట్ చేస్తున్నాను. అలాగే మనము సైలెన్సర్ కోసం అయితే మధ్యలో ఎక్స్ట్రా కట్ అయితే వేసుకున్నాం అనమాట. సో ఎగ్జాక్ట్గా అయితే ఉంటుంది మనకి కట్ అనేది. సో కరెక్ట్ మనకి ఎటువంటి ప్లాస్టిక్ అనేది కాలిపోకుండా నీట్గా అయితే పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు హీట్ గన్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి. హీట్ గన్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా, మనము జాగ్రత్తగా ఉండాలా, ప్లస్ హీట్ గన్ కూడా కొద్దిగా కేర్ అయితే తీసుకోవాలా. ఎందుకంటే హీట్ గన్స్లో అనేది ఫిలమెంట్ అయితే ఉంటుంది ఇక్కడ కింద సైడు. సో హీట్ మీద ఉన్నప్పుడు మనము ఇప్పుడు ఒకసారి హీట్ చేస్తాం కదా, సో గన్ కూడా హీట్ ఎక్కుతుంది అనమాట, లోపల ఉండే ఫిలమెంట్ కూడా హీట్ ఎక్కుతుంది. సో హీట్ ఎక్కిన తర్వాత మనం కానీ గట్టిగా ఇట్లా ఎక్కడైనా హార్డ్గా పెట్టామంటే కింద, సో మనం మామూలుగా డ్రిల్లింగ్ మిషన్లు అట్లాంటివి ఎట్లా పడితే అట్లా విసిరేస్తాం కదా వర్క్ అయిపోయిన తర్వాత, అలా కానీ దీన్ని విసిరేసామంటే మనకైతే లోపల ఉండే ఫిలమెంట్ అయితే కట్ అయిపోతుంది. సో కట్ అయిన తర్వాత మళ్ళీ చేపించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోవాలి. అలాగే మనము ఈ ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు టచ్ చేయకూడదు, టచ్ చేసామంటే కాలుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి బ్లాక్ కలర్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనము ఏ పార్ట్ని అయితే టచ్ అయితే చేయకూడదు అనమాట. సో ఇప్పుడు నేను నిదానంగా దీన్ని హీట్ చేసుకొని దీన్ని అయితే బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా చేసుకుంటానో మీకు నీట్గా చూపిస్తాను చూడండి.
సో మనమైతే ఆన్ అయితే చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి పాయింట్స్ అయితే ఉంటాయి, జీరోలో ఉంది ఇప్పుడు. సో 1 హార్న్ అయితే వేస్తాను చూడండి. సో సౌండ్ అయితే వస్తుంది. సో లైట్గా హీట్ అయితే తగులుతుంది అనమాట. సో మనం 2లో పెట్టుకున్నామంటే మోర్ హీట్ అయితే తగులుతుంది. సో ఒకసారి దీంతో ఇట్లా హీట్ అనేసి సో బెండ్ అయితే చేశాను ప్రస్తుతానికి, చూద్దాము. సో ఇలా వర్క్ అయిపోయిన తర్వాత నిదానంగా కింద పెట్టాలన్నమాట. అలాగే ఫ్రంట్ సైడ్ అస్సలు టచ్ చేయకూడదు. సో అప్పుడే చాలా హీట్ ఎక్కింటుంది అనమాట. సో కొద్దిసేపు ఇలా పట్టుకున్నామంటే మనకి ఆల్రెడీ ప్లాస్టిక్ అయితే చాలా హీట్ అయింది. సో కొద్దిసేపు ఇట్లా పట్టుకున్నామంటే మనకైతే మౌల్డ్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా. సో మీరు చూస్తున్నారు కదా, ఇలాగైతే వచ్చిందనమాట అవుట్పుట్. సో ఇక్కడ కూడా నేనైతే బెండింగ్ అయితే చేసేసాను అనమాట. మనకి మీరు చూడొచ్చు నీట్ కంపెనీ ఫినిష్ ఎట్లా వచ్చిందో అట్లయితే వచ్చింది. సో నేను టోటల్గా ఇలాగైతే ఉందన్నమాట లుక్ అనేది, చాలా బాగా వచ్చింది. సో మనకి ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా లైట్గా అయితే బెండ్ చేసుకున్నాను. సో నేను రికార్డ్ అయ్యింది అనుకున్నాను, చాలా మాట్లాడాను. సో రికార్డ్ అయితే కాలేదు, ఏం పర్లేదు. సో నేనైతే కొద్దిగా ఇలా అయితే బెండ్ చేసుకున్నాను. అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇది నా ఫస్ట్ వర్క్ అయితే కాదు, ఎందుకంటే నా ఓన్గా నేను చేసుకోవాలని నాకు చిన్న ఆశ అనమాట. సో ఇది నా సెకండ్ వర్క్ అనేది చెప్పుకోవచ్చు. బైక్కి నా అంతా నేను ఓన్గా చేసుకోండి, ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ మడ్ గార్డ్ ఉంది కదా, సో ఇటు సైడ్. సో ఈ మడ్ గార్డ్ కూడా నేనే మొత్తం అయితే చేసుకున్నాను అనమాట, ఎక్స్ట్రా తెచ్చుకొని. ఇప్పుడు ఇంజన్ గార్డు నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఎక్స్ట్రా పీస్ అయితే తీసి పెట్టాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్ట్రా పీస్ ఇది. సో ఈ పీస్తో మనము ఫ్రంట్ సైడ్ మనకి వైజర్ ఉంటుంది కదా, సో ఒక కొత్త డిజైన్ అయితే చేయబోతున్నాను. వైజర్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఆ వీడియో కూడా నెక్స్ట్ అయితే వస్తుంది. సో మంచి వైజర్ అయితే తయారు చేయబోతున్నాను. సో ఒక ఫుల్ నేక్డ్ బైక్ ఎలా ఉంటుందో అలాగైతే నేను వైజర్ని కూడా తయారు చేయబోతున్నాను అనమాట. ఇంకొకసారి మనం లైట్గా హీట్ చేసేసుకుందాం. సో ఇలా గట్టిగా నొక్కి పట్టేసుకోవాలి కొద్దిసేపు. అలా పట్టుకున్నామంటే మనం కొద్దిగా మౌల్డ్ అనేది అయితే బాగా అవుతుంది. లేకుంటే మనకి ఏమంటారు, మన హీటింగ్ ఎక్కువ అయిపోయి సో మనకి కరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఈ మడ్ గార్డ్ అనేది. ఇది వచ్చేసి కార్బన్ ఫైబర్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే వర్క్ అయితే చేసుకోవాలి. సో మీరు చూడొచ్చు ఎంత నీట్గా అయితే కూర్చోయిందో, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూర్చోయింది అనమాట. సో ఇలాగైతే కూర్చోయింది, మీకు అటు సైడ్ కూడా చూపిస్తాను. మనకి నీట్గా అయితే మౌల్డ్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు. సో నీట్గా ఇలా వచ్చి యూ షేప్లో ఇట్లా టర్న్ అయ్యి ఇట్లా లోపల పోయింది అనమాట. సో ఎటువంటి స్క్రూస్ గీస్ అలాంటివి ఏం లేకుండా, గలీజ్ లేకోకుండా నీట్గా అయితే ఫిట్ చేసేసుకున్నాము. సో మనకు అలాగే గేర్ రాడ్ కూడా మనకు అనుకూలంగా ఇక్కడైతే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇది వైట్ కలర్ చాపీస్ అనమాట. సో అవుట్పుట్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే నీట్గా బైక్ని అయితే వాష్ చేస్తాను, ఆ తర్వాత అయితే చూపిస్తాను మీకు. ఒకసారి అటు సైడ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే ఈ సైడ్ అయితే చేద్దాం వర్క్. సో మీకు నేను ఇది బెండ్ చేసే వరకు అయితే నేను చూపిను. సో ఇది ఎలా మౌల్డింగ్ చేసుకున్నాను నెక్స్ట్ చూపిస్తాను చూడండి. సో ఇదంతా అయితే బెండ్ చేసుకున్నాను, నెక్స్ట్ ఈ పార్ట్ అయితే బెండ్ చేస్తాను చూడండి మీకు ఎలా నేను పైపు కరెక్ట్ మౌల్డింగ్ లాగా చేశాను. సో హీట్ చేసిన తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకొని అయితే మనము బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా బెండ్ చేసేసుకోవాలి. బెండ్ చేసేసి కొద్దిసేపు పట్టుకోవాలన్నమాట, ఎందుకంటే హీట్ మీద ఉంటుంది కాబట్టి మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఎలా పడితే అలా బెండ్ చేసేసి మీరు అలాగే డైరెక్ట్గా పట్టుకున్నారు అంటే చేతులు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. వర్క్ మాత్రం ఎక్సలెంట్ అయిందనమాట, ఎందుకంటే ఇటు సైడ్ అంతా నీట్గా బెండ్ అయింది. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు నీట్గా ఒకసారి లైట్ వేసి చూపిస్తాను. అలాగే మీకు పార్ట్ 3లో మీకు అవుట్ ఫిట్టింగ్ అంతా నీట్గా ఎలా వచ్చింది, సో మనము దీంతో ఏమేమి యూజ్ చేస్తున్నాయి, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా చేసాము ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను. సో ఇక్కడతో కట్ చేసేసి నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే నేను అనంతపూర్లో నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తాను అనేది అయితే చూపిస్తాను చూడండి. మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అయితే మీకు ఏమైనా మెకానిక్కి సంబంధించినవి అక్కడైతే దొరికేస్తాయి. ప్రజెంట్ అయితే నేను అనంతపూర్లో ఉన్న రాజీవ్ రోడ్లో ఉన్న లాట్ మొబైల్స్ దగ్గర అయితే ఉన్నాను. సో మనమైతే లాట్ మొబైల్స్ అందులోకి అయితే వెళ్ళాలన్నమాట. సో మీకు ఈజీగా ఉండడానికి నేను దారి అయితే చెప్తున్నాను. సో లాట్ మొబైల్స్ అందులోకి వెళ్ళంగానే మనకి లస్సీ పాయింట్ అయితే ఉంటుంది. సో చాలా మందికి తెలుసు అనంతపూర్లో ఒక ఫేమస్ లస్సీ పాయింట్ అనమాట. సో లస్సీ పాయింట్ పక్కనే ఒక బ్యాటరీ షాప్ పక్కన మనకి బద్రీ మెకానిక్స్ అని అయితే ఉంటుంది. సారీ
బద్రి మెకానిక్స్ కాదు, బద్రి అనేది షాప్ అయితే ఉంటుందన్నమాట. సో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట. ఇక్కడ A to Z ప్రోడక్ట్స్ అయితే దొరికేస్తాయి మనకి తక్కువ ధరలో. సో మీకు నట్స్ కానీ, బోల్ట్స్ కానీ, మీకు స్క్రూలు కానీ, చిన్న చిన్నవి ఎటువంటివైనా కూడా వీళ్ళ దగ్గర అయితే దొరికేస్తాయి అనమాట తక్కువ రేట్కి. వీళ్ళ దగ్గర నార్మల్వి ఉంటాయి, కంపెనీవి ఉంటాయి అనమాట. సో నేను రికమెండ్ చేసేవి ఏంటంటే, మీరు ఒకవేళ బోల్ట్స్, నట్లు, లేకుంటే వాచర్లు ఇట్లాంటివి తీసుకోవాలనుకుంటే టీవీఎస్ కంపెనీ అయితే తీసుకోండి. మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అయితే ఇక్కడే దొరికేస్తాయి. మనం వీడియోలో అన్బాక్సింగ్ చేసిండే హీటర్ కూడా ఇక్కడే పర్చేస్ చేశారనమాట. ఒకవేళ ఇక్కడ కానీ మీకు దొరకకపోతే ఏమైనా ప్రోడక్ట్స్, ఇంకా స్క్రూస్ కానీ, బోల్ట్ కానీ మీకు కావాల్సిన సైజులో మీకు దొరకకపోతే, ఒకవేళ ఇంకొక ఆల్టర్నేట్ షాప్ చెప్తాను చూడండి. సో నేను ఇప్పుడు చెప్పే షాప్ కన్నా ముందు నేను బద్రి అని చెప్పాను కదా, ఆ షాప్లోనే పర్చేస్ అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే వాళ్ళైతే కొద్దిగా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తారన్నమాట. మీరు బద్రి నుంచి కొద్దిగా స్ట్రైట్కి వచ్చినట్లయితే మనకు బస్ స్టాండ్ ఉంటుంది కదా, సో బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో ఇంకొకటి అయితే ఉంటుందన్నమాట. ఆ షాప్ పేరు కూడా నాకు సరిగ్గా అయితే గుర్తు లేదు. సో శ్రావణి అంట, ఓకే పర్లేదు, శ్రావణి దాంట్లో అయితే మీరు బోల్స్, నట్స్ ఇక్కడ కూడా దొరుకుతాయి. ఇక్కడైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అయితే దొరుకుతుంది మీకు కావాల్సిన సైజు. ఏమంటే అక్కడికన్నా ఇక్కడ డబల్ ప్రైస్ అయితే చెప్తాడనమాట. ప్రైస్ కూడా ఎక్కువ అసలు తగ్గిడనే చెప్పాలి. సో మ్యాక్సిమం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదన్నమాట మన ఇంజన్ గార్డ్. సో చూసుకునేకైతే ఇలాగైతే ఉంటుంది. ఇంకా కొద్దిగా వర్క్ అయితే చాలా పెండింగ్ అయితే ఉంది, ఒక 30% అయితే ఇంకా పెండింగ్ అయితే ఉంది. సో ఎందుకంటే ఇది అనేది మనకి ఇంకా లోపలికి అయితే మౌల్డింగ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే చాలా లావ్ అయితే కనబడుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇలాగైతే ఉందన్నమాట మన ఇంజన్ గార్డు. సో దీని తర్వాత అయితే మనము దీనికి స్టిక్కరింగ్ ప్లస్ ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి. అవి వచ్చేసి మనం పార్ట్ 3లో అయితే చూసుకుందాం. టోటల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మీకు పార్ట్ 3లో అయితే చూపిస్తాను. అలాగే నేను ముందుగా చెప్పినట్టుగా మీకు మన టాప్ బాక్స్ ప్లస్ శాడిల్ స్టే, అలాగే మన బ్యాక్ రెస్ట్ అన్నీ కలిపేసి నేను 13,000కి అయితే సేల్ చేస్తాను. నా నెంబర్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, 9669565586. సో ఎవరికైనా కావాలంటే నాకైతే కాల్ చేయండి. సో ఖచ్చితంగా నేను వేరే ఊరికైనా మ్యాక్సిమం అయితే షిప్పింగ్ అయితే చేస్తాను, కానీ డెలివరీ ఛార్జెస్ అయితే ఎక్కువ ఎక్స్ట్రా పడతాయి అన్నమాట. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇంజన్ గార్డ్ ఎలా ఉంది అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏమైనా మిస్ చేసింటే క్షమించండి. అలాగే వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. సో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్. జై హింద్.